పత్రిజీ ప్రతిరూపం పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. ఈనాటి సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సత్యంతో జీవించడం కోసం మనం ఎన్నో అద్భుతమైన విషయాలు, అద్భుతమైన మాస్టర్ల ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ వారు మనకు ఎన్నో అద్భుతమైన విషయాలు అందిస్తూ వచ్చారు. సో నేటి సత్యదర్శనంలో అలాంటి అద్భుతమైన సత్య దర్శనానికి కావలసిన జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి పత్రిజీ వారి స్మృతి స్మరణోత్సవం ఏమిటి అనేటువంటి అద్భుతమైన విషయాలు, ఏమి స్మరించుకోవాలి, పత్రిజీ నుంచి ఏం నేర్చుకోవాలి, మనందరి పిరమిడ్ మాస్టర్స్ యొక్క బాధ్యత ఏంటి ప్రస్తుతం అనేటువంటి అద్భుతమైన విషయాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్, పిఎంసి ట్రస్ట్కి ట్రెజరర్గా వారి యొక్క సేవలు అందిస్తున్న శేషారత్నం గారు. వారితో మాట్లాడి అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం శేషారత్నం గారు. నమస్కారం సార్. వెల్కమ్ టు పత్రిజీ స్మృతి స్మరణోత్సవం. సో వాటి విశేషాలు చెప్పండి. ఏమిటి స్మృతి స్మరణోత్సవాలు, ఏం జరుపుకుంటాం మనం? ఈ స్మృతి స్మరణోత్సవం అంటే సదా మనలో ఆయన ఉండి ఆ స్మృతిని కలిగిస్తున్నారు. కానీ ఈ ఒక్కరోజే మనం ఎందుకు అలా చేస్తున్నామంటే ఈ ప్రపంచ శాంతి కోసం అక్కడికి వెళ్ళి మనందరము ధ్యానం చేసి, ఎంతోమంది వేల మంది వచ్చి ధ్యానం చేయటం వల్ల వచ్చే ఎనర్జీ కోసమని అక్కడ చేయటం జరుగుతుందని నేను భావిస్తున్నాను. కడతాల కైలాసపురంలో 23, 24, 25 జరిగే కార్యక్రమాలకి వచ్చి వారితో ఇంకా మరి అనుసంధానం అవ్వాలంటారా? అనుసంధానం అవ్వాలి. మనం 23, 24, 25 ఈ 3 రోజులు కూడా అక్కడ వేల మంది కూర్చుని ధ్యానం చేసి ఆయన మనతో ఉన్నారు, అక్కడ ఉన్నారు. అందుకని ప్రతి వాళ్ళు మనలో ఉన్నారు అనే భావన తక్కువ ఉంటుంది. అందుకని ఈ 3 రోజులు కూడా అక్కడ అందరూ వచ్చి ధ్యానం చేసినప్పుడు ఆ ఎనర్జీ ప్రపంచ శాంతి కోసం జరుగుతుంది. ఎందుకు అంటే 12లో మనకు 2000లోనే వినాశనం అవుతుందని వేదవ్యాస గారు, న్యూటన్, రామస్ అందరూ చెప్పారు, బ్రహ్మకుమారిస్. కానీ అప్పుడు ఎందుకు అవ్వలేదు అంటే ఒక్క ఈ మహానుభావుడు ఎంతమందితో ధ్యానం చేయించడం వల్ల ఈ ప్రపంచ శాంతి జరిగింది అని నేను అనుకుంటున్నాను. అలాగే 2012లో ఇంకా ఎక్కువ మంది సైంటిస్టులు మనకు చెప్పారు, ఇప్పుడు 12లో పూర్తిగా వినాశనం అవుతుంది, ఇంకే మామూలు కాదు ఇది అని, ఈ ప్రపంచం ఉండదు అని. కానీ 12లో మనకి అక్కడ సారు ఏం చేశారు, 11 రోజులు ధ్యాన మహాయజ్ఞాన్ని, 14 రోజులు ధ్యాన మహాయజ్ఞాన్ని నడపటం జరిగింది. జరగటం వల్ల అక్కడ ఆయన కృష్ణుడిగా నాకు కనిపించారు. 12లో 14వ తేదీ మనకి మొదలుపెట్టారు. అది మొదలుపెట్టిన రోజు నేను అసలు ధ్యానమే చేయలేదు. పక్కన మా వారు కూర్చున్నారు, ఆయన హెల్త్ బాగోలేదు, ఆయన ఎక్కడ లెగుస్తారో అనే ఉద్దేశంతో నేను కూర్చుని ఎప్పుడు మూసేసానో కన్ను మూసేస్తే ఆయన శ్రీకృష్ణుడిగా మురళి వాయిస్తూ కనిపించారు నాకు. ఈయన మామూలు వ్యక్తి కాదు, ఈ మహానుభావుడు శ్రీకృష్ణుడే ఇప్పుడు ఈ భూమి మీద అవతరించాడు అని నేను ఆ రోజు నుంచి కూడా ఆయన్ని శ్రీకృష్ణుడిగానే భావిస్తూ వచ్చాను. అలాగే ఆయన ఇచ్చే ప్రేమ, ఆయన ప్రతి వ్యక్తి కాదు ప్రతి జీవికి కూడా ఒకే విధంగా ప్రేమనిచ్చే వ్యక్తి ఈ భూమి మీద పత్రిజీ తప్ప ఎవరూ లేరు అని నేను ఎంత కోట్ల సార్లు చెప్పగలను. అంతే. అంటే వారు ఏం చెప్పారో, ఏం బోధించారో అవి జీవించారు. ఇంకా చెప్పాలంటే వారు జీవించేటివే బోధించారు. అది మాత్రం 100% కరెక్ట్. సో మీరు పత్రిజీని మొదటిసారిగా ఎప్పుడు, ఎక్కడ కలిశారు, వారి నుంచి ఏమేమి నేర్చుకున్నారు మీరు? పత్రిజీని నేను 2010లో అనుకోకుండా నేను బ్రహ్మకుమారి నుంచి ఇక్కడికి రావటం జరిగింది. ఎలా, నేను ధ్యాన తరంగం బుక్కు వీర జగదీశ్వరి మేడం వైజాగ్ వెళ్తే మా వారికి ఇచ్చింది. అది చదివి ఇది కూడా చాలా బాగుంది అనిపించింది. నేను 30 సంవత్సరాల నుంచి బ్రహ్మకుమారీస్గా ఉన్నాను. కానీ ఒక చిన్న సందేహం ఉండేది, భగవంతుడికి అందరూ సమానమే కదా, మనమే ఆది సనాతన దేవీ దేవతా ధర్మం అని చెప్పుకుంటున్నాం మేము బ్రహ్మకుమారిసం. నేను ఎన్నో క్లాసులు అలా చేశాను. కానీ ఇక్కడ చూస్తే అందరూ సమానమే అని చెప్పటం జరిగింది. పత్రిజీ వనస్థలీపురంలో షిరిడి సాయిబాబా టెంపుల్లో క్లాస్కి వెళ్ళాను అన్నమాట. వెళ్తే అది విన్న తర్వాత నాకు కరెక్ట్ ఇది అనిపించింది.
అనిపించి ఆ రోజు నుంచి నేను ఈ ధ్యానం గురించి నేను చేయటం కాదు, నేను అందరికీ ఎవరు కనపడ్డా ధ్యానం గురించే చెప్పటము, అందరూ రావాలి అనే ఒక ఆతృత ఉండేది నాకు. 30 ఏళ్ళు ఒక సంస్థలో ఉండి పత్రిజీ ఒక్క మాటతో మీరు మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుకొని అలా వస్తున్నారు మీరు 2010 నుంచి. 2010 నుంచి ఇంకా నాకు ఇంకా ఎవరూ లేరు. అసలు ఆయన ఒక నోటితో మేడం అని పలకరిస్తుంటే కూడా నాకేదో కొండంత బలం వచ్చినట్టు అనిపించేది. ఎందుకు అంటే నేను చాలా అందరిలాగా ఏమీ తెలియదు అనుకునేదాన్ని, కానీ ప్రతి విషయాన్ని పత్రిజీ నాకు పండువలసి చేతిలో పెట్టినట్టు. పంచపక్ష పరమాణాలు ప్లేట్లో పెడుతున్నారు ఆయన, కానీ మనమే తీసుకోవడం చేతకాటలేదు అనిపిస్తుంది. అంత గొప్ప వ్యక్తి అన్నిటినీ వదిలేసి 40 సంవత్సరాలు ఇంత కష్టపడి మనకి తీసుకొచ్చి మనందరినీ లక్షల మందిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు అంటే ఇది మామూలు విషయం కాదు. ఇది ఒక గోల్డెన్ యుగం తయారు చేశారు, కొత్త సృష్టి స్థాపన చేశారు. ఇలాంటి ఇప్పుడు 800 కోట్ల మంది ఉంటే ఎవరు కూడా ఇలాంటి మహానుభావుడు అసలు ఈ భారత ఏ భూమి మీద అసలు లేరు. అలాంటి వ్యక్తి అని నేను కోట్ల సార్లు చెప్పగలుగుతాను. అట్లాంటి దగ్గర మనం ఉన్నాము అంటే మనకి ఇంకేం కావాలి? మన ఇంట్లో ఏమీ లేకపోయినా, మనకు ఆస్తులు కోట్లు లేకపోయినా చాలా ఆత్మానందంతో జీవిస్తున్నానని ఒకరోజు సార్కి కూడా చెప్పడం జరిగింది. నేను ఓయబ్బో నేను నా కోట్ల ఆస్తి కంటే కూడా ఈ ఆత్మానందమే గొప్ప సారు అన్నా. ఓయబ్బో అన్నారు సారు. ఆ ఒక్క మాట కూడా అది హృదయంలో మనకు ఎలా అత్తుకుందంటే ఒక డైమండ్స్ కూడా అంత విలువ ఉండదు. ఆయన మాట అంత విలువగా అనిపించేది నాకు. పత్రి సార్కి ఇలా మనం సత్యంతో కూడుకునే అంటే మనం తెలుసుకున్నవి పత్రిజీకి చెప్పినప్పుడు సార్ ఇచ్చే రెస్పాన్స్ అసలు మామూలుగా ఉండదు మేడం. అది అనుభవించాల్సిందే, అది చెప్తే కూడా సరిపోదు. సో మీకు డైరెక్ట్గా ఏమైనా చెప్పారా పత్రి సార్ ఇది చేయండి ఇది చేయవద్దు అని గైడ్ చేశారా డైరెక్ట్గా? మీకు వద్దని ఎప్పుడూ చెప్పలేదు, కానీ చేయమని అయితే చెప్పారు. ఎందుకంటే ఈ పిఎంసి పెట్టడం జరిగిన తర్వాత ఒకరోజు నవకాంత్ ఫోన్ చేసి సార్ మాట్లాడతారంటమ్మా అన్నాడు. నేను కర్తాడులో అంటే మేడం మనం రేపు ట్రస్ట్ ఓపెన్ చేసుకుంటున్నాం మేడం అన్నారు. ఈయన నాకెందుకు చెబుతారు ఈ విషయము అనుకున్నా మనసులో. తర్వాత మా పాప ఫోన్ చేసి నువ్వు వచ్చేయమ్మా అంది. వచ్చేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ నేను కాఫీ ఇవ్వడానికి సార్ దగ్గరికి వెళ్ళా. రోజు మార్నింగ్ కాఫీ ఇచ్చేదాన్ని అక్కడ ధ్యాన జగత్తులో. అట్లా కాఫీ ఇవ్వడానికి వెళ్తే మేడం ఈరోజు మనం ట్రస్ట్ ఓపెన్ చేసుకుంటున్నాం మేడం అన్నారు నవ్వుతా. మళ్ళా నా మనసులో ఇదే అనిపించింది, నాకెందుకు చెప్తున్నారు ఈయన, రెడీ అవ్వండి మేడం అన్నారు. అంటే నేను సరే అనుకుని రెడీ అయ్యాను. మాధవి కూడా అవునా ఆంటీ వెళదాం మనం పిఎంసికి, సార్ పిలిచారు అంది. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ట్రెజరరు అన్నారు. మీరు వచ్చే వరకు ఏం చెప్పాలి ఏం తెలియదు అసలు నాకు. అసలు ట్రెజరర్ అంటే ఏంటో కూడా తెలియదు నాకు. ఓకే ట్రెజరర్ అన్నారు అని అంటే నాకు ఏమనాలో తెలియలే. సార్ ముందు ఏమనలేము. అలాగే కూర్చుని కొద్దిగా బయటకు వస్తా అంటే నందా కనిపించాడు. నందా నాకు బాగా క్లోజ్గా ఉండేవాడు అమ్మ అని. నందా అన్నాడు నాకేం అర్థం అవ్వట్లేదు, అసలు ట్రెజరర్ అంటే ఏంటో తెలియదు, ఎందుకు నాకు సార్ ఇలా ఈ పోస్టు అన్నారు అంటే నీ ప్యూరిటీని చూసి ఇచ్చారులే, నువ్వు మాట్లాడకుండా ఊరుకో, ఇది కనుక ఈరోజు నువ్వు నాకేం తెలియదంటే గెద్దలు తన్నుపోవటానికి రెడీగా ఉన్నారమ్మా అన్నాడు. ఈ మాట ఎప్పుడు అనబాకన్నాడు. సరే అనుకున్నాను. ఊరికి భోజనాలు చేసి ఇంటికి వెళ్ళిపోయాము. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ కాఫీ తీసుకెళ్తే సార్ అన్నారు నేను ఎలా జరిగింది మేడం అన్నారు గట్టిగా. అంటే చాలా బాగా జరిగింది, కానీ నాకు మాత్రం ఈ ట్రెజరర్ అంటే ఏంటో తెలియదు, మీరు ఎందుకు ఇచ్చారో తెలియదు, నాకు ఇదే బాగోలేదు సార్ అన్నా నిదానంగా. అంటే నీ ప్యూరిటీ చూసి నీ ఎనర్జీ కోసం ఇచ్చా మేడం నేను, మీరేం చెయ్యక్కర్లా అన్నారు. ఆ ఎనర్జీలో ఉండాలి. ట్రెజరర్ అంటే ఇప్పుడు అర్థం చేసుకున్నారు కదా ఎనర్జీ, ప్రతిదానికి ఎనర్జీ కావాలి కదా అన్నారు. అనేసరికి ఇక నవ్వుకుని యువతలకు వచ్చేసాను నేను కాఫీ తాగి. సో అంటే మీకు ఫస్ట్ సార్ చెప్పడమే పిఎన్సి ట్రస్ట్ గురించి చెప్పారా? అంతకుముందు మీకు ఏం చెప్పలేదు? నాకు అసలు మామూలుగా మాట్లాడడం సార్తో వెళ్ళిపోవడం. నేను ఏది పట్టించుకునేదాన్ని కాదు, నా పనేదో నేను చేయటమే, కానీ నేను ఇంకో దాని గురించి ఇప్పుడు కూడా ఇంకో దాని గురించి నేను పట్టించుకోను. ఓకే, అలా పట్టించుకోలేదన్నమాట. ఆయన చెప్పే వరకు నాకు అసలు ట్రస్ట్ అంటే ఏంటో కూడా తెలియదు, ట్రస్ట్ అంటాం ఇవన్నీ. ఓకే, అలా జరిగింది ఇది.
అలా నంద నువ్వు సంతకం పెట్టమ్మా, మీ బంగారు తల్లి చూసుకుంటుంది అన్నాడు శ్రీలక్ష్మి చూపించి. ఉమ్, ఇక ఏం మాట్లాడలేదు నేను. అయితే Right. తర్వాత నాకు పెద్ద యాక్సిడెంట్, సారు రెస్ట్ తీసుకోమన్నారు 19లో. ఉమ్, రెస్ట్ తీసుకోమంటే నేను 1 ఇయర్ రెస్ట్ తీసుకోవాలా. నన్ను ఇంచుమించు 15 సార్లు కూర్చోబెట్టారు రెస్ట్ తీసుకోమని, పత్రిసారే. ప్రతిసారి. ఉమ్, అయితే నేను వినలేదు, వంటింట్లోకి వెళ్ళిపోయేదాన్ని, మళ్ళీ పిలుచుకొచ్చి కూర్చోబెట్టేవారు అనమాట. ఇలా 10-15 సార్లు జరిగింది. జరిగాక నాకు ఒక యాక్సిడెంట్ అయింది. ఉమ్, చేతి బోన్లు రైట్ సైడ్ మొత్తం 3-4 బోన్స్ ఇరిగిపోయింది. ఉమ్, వెంటనే సర్జరీ చేశారు. ఎప్పుడు డిసెంబర్ 20వ తేదీ. ఉమ్. సార్ పొద్దున్నే ఏ ఇయర్లో? 19. 2019. ట్రస్ట్ బాధ్యతలు తీసుకున్న తర్వాత 1 ఇయర్కి. 1 ఇయర్కి ఉమ్. ఇక నాకు ట్రస్ట్ స్టార్ట్ అవ్వలేదు అనుకుంటా అప్పుడు. ట్రస్ట్ స్టార్ట్ అయింది అప్పుడే, అయిందా? ఉమ్, 2 months అది అయింది. ఉమ్, అయితే సార్ పిలిచి నన్ను తీసుకోమని తీసుకోవట్లేదు కదా, అందుకే నీకు ఇలా అయింది అంది అరుణ. ఉమ్, యాక్సిడెంట్ అయితే ఈ బోన్స్ ఇరిగిపోయింది, సర్జరీ అయిపోయింది. డిసెంబర్ 20వ తేదీ మార్నింగ్ సార్ కత్తాళ్ళు వెళ్ళారు. ఇది జరిగింది 11 గంటలకి. సర్జరీ అయింది నైటు. ఇక డాక్టర్ గారు మార్నింగ్ వెళ్ళిపోమన్నారు. వెళ్ళిపోమంటే లేదు సార్ నాకు కత్తాళ్ళు వెళ్ళాలని. లేదు సార్ మేము ఇప్పుడే వెళ్ళిపోతాం, మా ఇల్లు దగ్గర అని చెప్పి తీసుకొచ్చేసారు ఇంటికి. పొద్దున్నే మాధవి వాళ్ళతో పాటు కత్తాళ్ళు వెళ్తే ఎదురుగుండా కూర్చుని ఉన్నారు అన్నపూర్ణ దగ్గర కుర్చీ వేసుకుని. ఇక ఇలా కట్టేసి ఉంది నాకు సిమెంట్ కట్టు. ఏమైంది మేడం అని పక్కపగా నవ్వుతున్నారు. 10 నిమిషాలు నవ్వారు. ఏమైందని అంటే Okay. నాకేమో బాధగా ఉంది, ఇదేంటి నవ్వుతారు అయినా నాకు ఎంత బాధగా ఉంటే అని. అలాగే అన్న తర్వాత అరుణ అంద రాత్రి సర్జరీ అయింది, యాక్సిడెంట్ అయింది సార్ అంది. అనేసరికి ఏం మాట్లాడలే, కాము కూరుకున్నారు. అదే 3 సార్లు అడిగారు ఏమైందని ఫస్ట్. అలా ఊరుకున్నారు, ఇంకంతే. ఆ 11 రోజులు వాళ్ళే నన్ను స్నానం దగ్గర నుంచి తలదూవటం, 5 గంటలకు తీసుకెళ్ళి ధ్యాన మహాచక్రంలో కూర్చోబెట్టడం, ధ్యానం చేసుకోవటం. అట్లా నేను ఒక మెడిసిన్ కూడా మింగలేదు. మింగకుండా అసలు కొనుక్కోలే నేను వద్దని. కొనుక్కోకుండా మెడిసిన్ వేసుకోకుండానే నా చెయ్యి ఈ సిమెంట్ కట్టు బొరివే కానీ నాకుగా స్వతహాగా చేతికి ఏమీ లేదు. అట్లా ఒక 1 month ఉంచా. 40 days ఉన్నమంటే 1 month చెయ్యి అలాగే ఉంచాను. అట్లా ఉంచటం, సార్ వస్తే నెల కలవటము, కూర్చోవటం అన్నీ ఎంత హ్యాపీ, అసలు చాలా ఆనందంగా ఉండేవాళ్ళం. అది యాక్సిడెంట్ అయిందే, కాలు కూడా మోకాలు పక్కకు జరిగిపోయింది ఈ దెబ్బ. అయితే తర్వాత సర్జరీ దీనికి తర్వాత చూద్దామన్నాడు. తర్వాత వెళ్తే చూపించుకుందామని చేయి చూపించుకోవడానికి వెళ్తే కాలు చూపించాలమ్మా అని, కాలు సర్జరీ చేయాలన్నారు. నాకు వద్దని చెప్పి నేను ఇంకెళ్ళలేదు హాస్పిటల్కి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను వెళ్ళలేదు ఎప్పుడు. అంటే సార్ కూర్చోమని ఎన్నోసార్లు చెప్పారు, మీకు చెప్పారు, రెస్ట్ తీసుకోమని కూడా చెప్పారు. మీరు కూడా చెప్పారు సార్. పైన పిరమిడ్లో మేము పెసలు ఆరబోసుకుంటా అంటే ఇక్కడ రండి మేడం అన్నారు అని కూర్చోబెట్టి సార్ చెబుతున్నారు, ఆమెకి చెప్పు, ఆ మేడంకి చెప్పు రెస్ట్ తీసుకోమని అన్నారు. ఒకసారి గుర్తుందో లేదో మీకు. అలా జరిగింది. అన్నిసార్లు చెప్పించుకున్నా. సార్ చెప్పింది ఒక్క మాట నువ్వు అంటున్నారు ఎప్పుడు కూడా. ఏదో ఒక పని చేస్తా అంటే పచ్చళ్ళ పని దగ్గర ఎట్లా నాకు అట్లా పని ఊరికి వాళ్ళందరూ చేస్తున్నారు, నేను చేయట్లేదనే ఫీలింగ్ ఉంటుంది అనమాట. అయినా చేయగలిగిన ఓపిక కూడా నాకు ఉంది, మరి ఎందుకు చెప్పారో తెలియదు. సో ఇప్పటికి కూడా మోకాళ్ళని అలాగే నడిపించేస్తున్నారు, హ్యాపీగానే తిరుగుతూనే ఉన్నారు, ఎటంటే వెళ్తూనే ఉంటారు, ఏది ఆపలేదు. ఒక ర్యాలీ ఆపాను. ర్యాలీ కూడా ఒకరోజు సార్ కూడా ఉన్నారు. ర్యాలీకి బయలుదేరాక నేను కూడా బయలుదేరితే సార్ అన్నారు, ఎక్కడికి మేడం అన్నారు. అంటే ర్యాలీకి సార్ అన్నా. సార్లే తిరిగింది, కూర్చో అక్కడ అన్నారు గట్టిగా. అంటే సార్ ఇవాళ మీరు కూడా వస్తున్నారు, అక్కడ వరకు వస్తాను అంటే నాగోల్ రోడ్డు వరకు సార్ నడిచారు, నేను కూడా నడిచాక మేడం వెళ్ళి ఇంటి దగ్గర దింపిరా అన్న రాజుతో. జనవరి 26th జనవరి రోజు అట్లా దింపి రాజు వెళ్ళిపోయాడు. ఇంకప్పటి నుంచి ర్యాలీలు మానేశాను. ఓకే, పూర్తిగా మానలేదు, సారీ. ఎందుకంటే నాకు వెళ్ళాలనిపిస్తే వ్యాన్ ఉంటే కనుక ముందు కూర్చుని వెళ్ళడం అయితే వెళ్తారు. ఎప్పుడన్నా తిరగడం మాత్రం, అంటే కింద తిరగడం మాత్రం కొద్దిగా తగ్గించారు. అది పత్రిజీ చెప్పారు కాబట్టి. అది ర్యాలీ ఒకటి తగ్గించా, మిగతా అన్ని ప్రోగ్రామ్స్ కి దేనికి వదిలిపెట్టాను. రైట్. ఇప్పుడు మరి పత్రిజీ మనకిచ్చిన లక్ష్యాలు ఏంటివి? ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్. అంటే ఈ మూడిట్లో మీరు ఏ బాధ్యతని ఎక్కువ నిర్వహిస్తున్నారు? నేను ఎక్కువ శాకాహార జగత్ కావాలి, శాకాహార జగత్ మీదనే ఫోకస్ పెట్టారా? నాకు ముందు నుంచి కూడా బ్రహ్మకుమారిస్కి వెళ్ళినప్పుడు కూడా నేను బాగా నాన్ వెజ్ తినేదాన్ని చాలా. అక్కడ అందులో ఉండి కూడా
ఉండక ముందు వెళ్ళక ముందు. వెళ్ళక ఓకే ముందు. ఓకే ఓకే. ఎందుకంటే నేను చాలా వీక్గా ఉండేదాన్ని, మా అమ్మగారు బాగా పెట్టేవాళ్ళు అది. అది అట్లా అలవాటు అయిపోయి చాలా ఇష్టం అనమాట. ఎవరి పేరు చెప్పుకునైనా నేను తినాలి అనుకుని ఎవరు వచ్చినా అదే వచ్చేసి పెట్టేదాన్ని. రైట్. అలాంటి టైంలో బ్రహ్మకుమారీస్కి వెళ్ళలేక ప్రేమనాథ్ సార్ వాళ్ళ వేపరాలు మాకు టీచరు అందులో ఆమె చెప్తున్నారనమాట, ఈ శరీరము ఒక దేవాలయము, దీనిలో మనం చచ్చిపోయిన శవాలని వేసుకుంటున్నాం. ఈ దేవాలయంలో భగవంతుడు నివసించే దానిలో శ్మశానం వేసుకుని శ్మశానంలాగా తయారు చేస్తున్నాం అన్నారు. ఇది ఆలోచిస్తే నాకు ఇది కరెక్ట్ అనిపించి ఆ రోజు నుంచి ఇంటికి వచ్చి నేను చెయ్యను, మీరేమంటారు అని మా వారిని అడిగితే, ఇంట్లో 5-6 పిల్లలు ఉన్నారు, వాళ్ళకేం పెడతామన్నారు. నేనేది తింటే అదే పెడతాం, మీరు చెప్పండి అన్న. నాకు వద్దు, నేను కూడా ఈ రోజు నుంచి మానేస్తున్నాను అన్నారు. ఆ రోజు నుంచి ఇంట్లో మేము ఎప్పుడూ కూడా నాన్ వెజ్ చేసుకోలేదు, తినలేదు. ఎక్కడ చేసుకున్న దగ్గర కూడా మేము భోజనం చెయ్యం. అంటే మీరు శాకాహారిగా అందులోకి బ్రహ్మకుమారిస్లో ఉన్నప్పుడు శాకాహారిగా మారి 30 సంవత్సరాలు అందులో సాధన సేవ చేశారు. చాలా అక్కడ ప్యూరిఫై అయ్యారు కాబట్టి పత్రి సార్ ఇది అందించారు అనేది మీకు అర్థమైంది. సార్ నోటితో కూడా చెప్పారు. సో శాకాహార జగత్తుకి ఎక్కువ సమయం ఇస్తున్నారు మీరు. సో అలా శాకాహార జగత్తులోనే పాత్ర పోషిస్తూ వస్తున్నారు. బిఫోర్ అంటే పిఎస్ఎస్ఎంలోకి రాకముందు నుంచి కూడా శాకాహారమే తీసుకుంటూ ప్రచారం చేశారు. ఇందులో అదే పట్టుకున్నారు బాగా. ఓకే. మరి మనకు జూలై 23, 24, 25 కార్యక్రమాలు జరగబోతున్నాయి కదా. కడతాల్, కైలాసపురి, పత్రిజీ శక్తి స్థల్ ఏం జరగబోతున్నాయి? అక్కడికి మనం అక్కడ సాధన కోసం ఎందువలన రావాలంటారు? అక్కడ ప్రత్యేకత ఏంటి? అక్కడ ప్రత్యేకత అంటే ఏ మహానుభావుడు చేయని పని ఆయన కైలాసం నుంచి ఆ కైలాసపురిని కిందకి తీసుకొచ్చారు. వావ్. అక్కడ ఆ కైలాసపురిలో ఫస్ట్ మరి శివుడి విగ్రహాన్ని పెట్టారు అంటే అది కైలాసపురే. మనం పైకి వెళ్ళలేము కైలాసపురి, కానీ ఆయన కైలాసపురిని కిందకి మనందరి కోసం తీసుకొచ్చారు. అది ఎంతో ఎనర్జీ ప్లేసు. అందుకని అసలు అక్కడికి వెళ్ళి ధ్యానం చేయటం అనేది మామూలు విషయం కాదు. ఒట్టప్పుడు రావాలంటే అందరు రాలేరు. అందుకని ఇలాంటి అకేషన్ ఉన్నప్పుడు స్మృతి స్వర్ణోత్సవం అంటే అందరూ కూడా ఆయన అంటే అందరికీ ఎంతో అభిమానం. అందుకని కనీసం ఆ రోజన్నా వస్తారు, ఆ 3 రోజులన్నా అని చెప్పి అది పెట్టుకోవటం జరిగిందని నేను అనుకుంటున్నాను. అలాగే ఇంతమంది వేల మంది అక్కడ ధ్యానం చేసినప్పుడు ఇప్పుడు ప్రపంచ శాంతి ఇప్పుడు కూడా 30తో అయిపోతుంది అంటున్నారు అందరూ. మళ్ళా మనకు జరుగుతుంది ఇప్పుడు ప్రతి సైంటిస్టులు కూడా. కానీ ఇది కూడా మళ్ళీ అలాగే అయిపోతుంది. మనకి స్వర్ణయుగం వచ్చేసింది ఆల్రెడీ అని. అయిపోయేది ఏంటి అంటే పాతది అయిపోతుంది, కొత్త దానికి ప్రారంభం జరగబోతుంది అని అర్థం. అది మనం తీసుకునేది. ఆ స్వర్ణయుగం కూడా స్టార్ట్ అయిపోయింది. దానికి కూడా మనందరం ధ్యానులం అయ్యాం. ప్రపంచంలో ఇంకెంతో మంది ధ్యానులు అవ్వాల్సి ఉన్నారు. వాళ్ళందరూ కూడా మన ఎనర్జీ ద్వారా వాళ్ళు రావాలి. అంత పరివర్తన అనేది జరగాలి. స్వర్ణయుగం అంటే మామూలు కాదు కదా. అలాంటిది జరుగుతుంది ఇప్పుడు ఈ 3 రోజులు అని నేను భావిస్తున్నాను. రైట్. అంటే మీరు బ్రహ్మకుమారీస్లో కూడా ఇదే గోల్డెన్ ఏజ్ గురించి ఎక్కువ టాపిక్ చెప్తూ ఉంటారు కదా. సో అప్పుడు తెలుసుకున్న, అప్పుడు మాట్లాడి విన్నారు, బోధించారు కూడా. మరి ఇందులో పిఎస్ఎస్ఎంలోకి వచ్చిన తర్వాత తెలుసుకున్న దానికి అక్కడ తెలుసుకున్న దానికి ఏం వ్యత్యాసం మీకు అర్థమైంది మేడం? ఇక్కడ అర్థం తెలిసింది. ఇది చేయటం వల్ల ఈ వినాశనం అంటే కరెక్టే. వినాశనం 2000తో అయిపోతుందని అందరికీ చెప్పేదాన్ని నేను. తర్వాత 2012తో అయిపోతుందని చెప్పేదాన్ని అసలు. కానీ మనం ఇక్కడికి వచ్చిన తర్వాత 2012లో ఎప్పుడైతే ధ్యాన మహాచక్రం కైలాసపురిలో జరిగిందో అప్పుడు నాకు ఈ అనుభవం వచ్చింది. ఇది ఏది కూడా వినాశనం కాదు. ఏంటి, మనలో ఉండే చెడ్డ గుణాలన్నీ వినాశనం అవుతాయి, అంతే కదా. బయట వినాశనం కాదు, మన లోపల వినాశనం. అలా స్వర్ణయుగం స్థాపన అయిపోయింది. అందరూ కూడా దీనిలోకి రావటానికి ఇలాంటివన్నీ ఇప్పుడు తిరుపతిలో ధ్యాన మహాయజ్ఞం చేసిన ప్రపంచ శాంతి కోసమే చేసేది, మన కోసం కాదు. మనకు అవసరమే లేదు ఇక అందరి కోసం. ఇప్పుడు అందరూ స్వర్ణయుగం అంటే సత్యయుగంలోకి అందరూ రావాల్సిందే, స్వర్ణయుగంలోకి రావాలి కదా. అందుకని మనం ఈ పని పెట్టుకున్నామని నేను భావిస్తున్నానండి. ఎస్ మేడం. 23, 24, 25 అక్కడ జరగబోయే కార్యక్రమాల్లో సామూహిక ధ్యానం. పత్రిజీ చాలా పెద్దపీట వేసింది ఏంటంటే ధ్యానమే. పత్రిజీ శక్తి స్థల్ దగ్గర మరి ఇలాంటి గొప్ప జ్ఞానం అందించిన, ధ్యాన సాధన చేయించిన పత్రిజీ
శక్తి స్థల దగ్గర ధ్యానం చేయడం, సజ్జన సాంగత్యం చేయడమే అలాగే ఇంపార్టెంట్. సజ్జన సాంగత్యము, గురువుల సమ్మేళన, ఆ, లలిత కళాసం అందరూ ఎన్నో ఉంటాయి కదా మనకి. కూచిపూడి డ్యాన్సులు ఆనందాన్ని అందరికీ పంచటం కోసం అన్ని రకాల చేయటానికి పిఎస్ఎస్ఎం రెడీగా అన్ని పెట్టుకుని ఉన్నారు. రైట్. అంటే మేడం ఇప్పుడు పత్రి సార్ నుంచి మీరు తీసుకున్న ఒక అద్భుతమైన కాన్సెప్ట్ ఏంటి మేడం? సార్ ఎన్నో విషయాలు చెప్పారు కదా, మీరు సార్ నుంచి తీసుకున్న ఒక అల్టిమేట్. సార్ నుంచి సార్ చెప్పినవి అన్నీ కూడా నాకు అది కరెక్టు, ఇది చెయ్యాలి అందరం కూడా అనిపిస్తుంది. ప్రత్యేకంగా ఇది అని నాకు ఎప్పుడు అనిపించలే. అంతేనా? ఏది చెప్పినా ఇది ది బెస్ట్. కరెక్ట్. ఆయన మామూలు వ్యక్తి కాదు కదా. ఓకే. ఆ రోజు కృష్ణుడిని మనం తిరగలేదు, కృష్ణుడితో ఉండలేదు ద్వాపరయుగంలో. ఈ రోజు ఆయన మన ముందుకు వచ్చి మనతో తిన్నారు, మనకు వండి పెట్టారు, మనతో కూర్చున్నారు. ఇవన్నీ ఆ రోజు మనకి తెలియదండి. కానీ ఈరోజు మనం అన్నీ అలాంటివన్నీ అనుభవించుంటాం. అందుకని ఆయన ఏది చేసినా నాకు అది మనం కూడా చెయ్యాలి. ఏది ఆయన ప్రతి పనిలో మనం పాల్గొనాలి. ఆయన చేసే ప్రతి పనిలోనూ మనం పాల్గొనాలి. ఎందుకంటే ఆయన ఎక్కడో బాడీ వెకెట్ చేసి ఎక్కడికి వెళ్ళలేదు అనే విషయం నాకు సార్ నోటితోనే చెప్పారు. శక్తి స్థల దగ్గర కూర్చున్నా, సేతు క్లాస్ జరుగుతుంది. బాలకృష్ణ సార్ కారు ఎక్కండి మేడం అన్నారు టిఫిన్ చేశాక. ఎక్కమంటే ఇటు వచ్చాక నాకు శక్తి స్థల దగ్గర నాకు క్లాస్కి వెళ్ళాలని లేదు. క్లాస్కి కారు వెళ్తాందని వెళ్ళాను, కానీ క్లాస్ కాదు, సార్ శక్తి స్థల కూర్చుందామని వెళ్ళాను నా మనసులో. కూర్చున్నాక సార్ అన్నారు, శక్తి స్థల్ నేను దానిలో ఉన్నానా, నీలోనే ఉన్నా, వెళ్ళు అన్నారు. వాయిస్ అసలు గట్టిగా అనేసరికి నేను ఇక్కడ కూర్చున్నా అలాగే ఇంకో 10 minutes వెయిట్ చేస్తే నాకు ఏమనిపించట్లా. ఇంకెందుకని చెప్పి ఆయన కారు ఎక్కిస్తానంటే రాని దాన్ని నడిచి మళ్ళీ పార్వతీ పిరమిడ్ దాకా నడిచి వెళ్ళి ఆ క్లాస్కి అటెండ్ అయ్యా. అంటే నీలో ఉన్నాను, నేను అక్కడిక్కడ లేను అని చెప్పారు. అప్పటి నుంచి నేను నాలో కాదు ప్రతి వ్యక్తిలోనూ ఆయన ఉన్నారు, నడిపిస్తున్నారు. ఈరోజు ఎంత పెద్ద సంస్థ ఇన్ని నడుస్తాయి అంటే ఒక వ్యక్తి లేకుండా మనకి ఎక్కడ పుట్టపర్తి సాయిబాబా ఉంది, అసలు ఎన్నో ఉన్నాయి. ఎక్కడ ఆ వ్యక్తి పోయిన తర్వాత ఎంత గొప్పగా నడిచిన ప్లేస్లు ఉంటాయండి. అంటే మనం వెళ్ళకపోయినా మనకు తెలుసు కదా, అందరూ చెప్తా అంటే. మరి ఆయన లేకపోయినా అందరిలో ఉండి నడిపిస్తున్నాడు ఆయన. అప్పుడు ఆయన ఒక్కడే నడిచే ఇబ్బంది పడ్డాడు, ఇప్పుడు అందరితో నడిపిస్తున్నాడు. అందరు నడుస్తున్నారు, నిజమే. మనందరం కూడా ఇప్పుడు ఆయన చెప్పినట్టు చేయటం ఒక్కటేనండి, ఇంకేమీ లేదు. మనలో ఉన్న పత్రిజీని మళ్ళీ అక్కడికి వెళ్ళి సామూహిక ధ్యానంలో ఒక్కొక్కరు చెప్తూ ఉంటే ఆ సజ్జన సాంగత్యంలో మరింత తెలుసుకుంటూ అనుభూతి పొంది రావాలి. అందుకోసం ప్రతి ఒక్కరూ శక్తి స్థల దగ్గర ధ్యాన సాధన చేయాలి. 23, 24, 25. అసలు ఆ శక్తి స్థల్ అని పేరు ఎలా పెట్టారు మరి? ఎక్కడ చూసినా రాఘవేంద్ర స్వామి ఉంది, షిరిడి సాయిబాబా ఉంది, ఏమంటారు అక్కడ సమాధులు అంటారు. శక్తి స్థల్ అని ఎక్కడన్నా పత్రిజీ శక్తి స్థల్ అసలు పేరు శక్తి స్థల్లోనే ఉంది ఆ శక్తి అంతా అని నాకు అసలు ఆ పేరు వినంగానే ఆ రోజు కర్తాడులోనే ఉన్నాను. శక్తి స్థల్ అని నవకాంత్ వచ్చి చెప్పాడు. చెప్తే నాకు అనిపించింది, అబ్బా ఎంత గొప్ప పేరు పెట్టుకున్నావయ్యా నువ్వు. ఆయనే చెప్పించారు కదా ఇంకా అందరితో చెప్పించారనేనా మీ భావన? ఎంత బాగా పెట్టుకున్నావయ్యా నువ్వు నీ పేరు శక్తి స్థల్ అని. సార్ ఇంపార్టెన్స్ ఇచ్చేది పిరమిడ్ కి, మన శక్తికి, జ్ఞానానికి. సార్ వాడే 3 పదాలు: శాకాహారం, ధ్యానం, పిరమిడ్, జ్ఞానం. ఈ నమ్ కాన్సెప్ట్లే వాడారు. సో శక్తి వండర్ఫుల్. ఏది వాడినా దాని దగ్గరికే తీసుకొచ్చిందండి. ఏది వాడినా ఏది మాట్లాడినా ముందు ధ్యానం చేయండి. ధ్యానం. ఇప్పుడు భోజనం పెడతారు, అది ఆయన చేత్తో భోజనం అంటే మామూలు విషయమా? మనకు తెలుసు. కానీ ప్రపంచంలో ఎంతోమంది ఎవరికన్నా మాకు కొత్త వాళ్ళు వస్తే వాళ్ళు అంటారు, అయ్యో మేము సార్ని చూడలేదు, సార్తో భోజనం తినలేదు అని వాళ్ళు ఫీల్ అవుతారు అనమాట. ఎందుకంటే మనం చెప్తున్నాం కదా, సార్ ఇలా వండి పెట్టేవాళ్ళు, ఇలా కట్ చేయించేవాళ్ళు కూరగాయలు ఇవన్నీ అని. అట్లా ఎందుకు అంటే అదంతా కూడా ఇప్పుడు ఈ శక్తి స్థలు, పిరమిడ్స్ ఇవన్నీ వెళ్ళినప్పుడు వాళ్ళకు కూడా అనుభూతి వేరుగా ఉంటుంది కదా. వారి అంటే ఎందుకని పత్రి సార్ అంత వంట చేయడం మీద, అందరికీ వడ్డించడం మీద ఎందుకు అంత ఫోకస్ చేశారు మేడం? మీ ఏం అర్థం చేసుకున్నారు మీరు? అయితే ఆయన ఎనర్జీ కోసం, ఆయన ఎనర్జీ అలా గెరిటి పెట్టి తిప్పితే చాలు,
ఉమ్. అసలు గెట్టి పెట్టి తిప్పేవాళ్ళు కదండి. 45 మినిట్స్లో 3 కూరలు వండేవాళ్ళు. మమ్మల్ని సాంబార్ పెట్టమని పచ్చడి చేయమనేవాళ్ళు. ఉమ్. మాధవి ఉమ్. అవి చేసేసి పక్కన పెట్టాక 11:15కి 11:30కి వచ్చేవాళ్ళు. నేను ఎన్నోసార్లు టైం చూసుకునేదాన్ని. 1 అవర్ లోపు 50 మినిట్స్లో 3 కూరలు అయిపోయాయి. ఏ చామగడ్డ లాంటిది కొంచెం తొందరగా ఏగదు. ఏగకపోతే సార్ ఏం చేసేవాళ్ళు, మేడం ఆ కూర చూడండి అని ఈ లోపు ప్లేట్లు తీసుకోమని పెట్టేసి ఆ కూర తెచ్చి అందరికి వడ్డించేవాళ్ళు. వెనక మా వడ్డించమనేవాళ్ళు. ఉమ్. అది అయ్యేదా? తొందరగానే అయిపోయేది. అయిపోయేది. ఇంకా ఆయన నోటితో చెప్పాక అవదంటారా? అయిపోయేది. ఉమ్. అయితే ఈ లోపు ఈ కూరలు తింటా ఉంటారు, ఆ కూర తెచ్చి వడ్డించమనేవాళ్ళు. చూడండి ఆ ఎనర్జీ అలా ఉండేదన్నమాట. అంటే వారి ఎనర్జీని, అంటే ధ్యాన జగత్తు విశ్వ ప్రణాళికలకు ఉపయోగపడాలి కాబట్టి ఆ ఎనర్జీని మనకు వారి యొక్క వంట ద్వారా పంచారు అంటారు మీరు. పెంచారు. ఇదే సేమ్ బ్రహ్మకుమారిస్లో కూడా చెప్తారు కదా మేడం, ఫుడ్ ద్వారా వాటర్ ద్వారా ఎనర్జీస్ ని మనం ఎప్పుడు ఇస్తూ ఉండాలి. చాలా ప్యూరిటీ అండి, మామూలు ప్యూరిటీ కాదు. అక్కడ 4 మనకి అక్కడ బ్రహ్మ, విష్ణు, శంకర్, శివు 4 పార్ట్లు ఉన్నాయి. శివుడే కాకుండా శంకర్ ఒకరు ఉన్నారా? శంకరుడు శరీరధారి, శివుడు నిరాకారుడు. ఆయన ఒక శరీరంలో భగవద్గీతలో చెప్తాడు కదా, నేను ఒక సామాన్య మానవ శరీరంలో దివ్య జన్మ తీసుకుంటాను. ఓహో, శివుడే శంకరుడుగా జన్మ తీసుకున్నాడు. శరీరధారి శంకరుడు అంటే శరీరధారి. ఆడు 3 పాత్రలో కాక 4వది కూడా మళ్ళా ఒక సామాన్య మానవ శరీరంలో దివ్య జన్మ తీసుకున్నారు. అది కూడా ఉంది. ఇప్పుడు నేను వెళ్తానండి, ఇప్పుడు కూడా వెళ్తాను. ఎక్కడికి వెళ్తారు? మాకు స్నేహపురి కాలనీ మాకు దగ్గరే బాబా ఉంటారు. ఆ బాబాలోకి సుప్రీం సోల్ ప్రవేశిత అని చెప్పి 2000 నుంచి ఆయన ఇక్కడ పార్ట్ చేస్తున్నారు. అక్కడికి వెళ్తాను. అందరూ వద్దంటారు. అరుణ వసంత మేడం వచ్చి కూడా మళ్ళీ అక్కడికి వెళ్తాం ఏంటి అన్నారు. ఒక రోజు వెళ్తా అంటే ఆమె వచ్చినప్పుడు అని అంటే సార్ ఉన్నారు. సార్ దగ్గరికి వెళ్ళి, సార్ నేను ఇలా వెళ్ళాలి, వెళ్ళనా అని నిదానంగా భయంగా అడిగాను. వెళ్ళండి మేడం, అన్ని సార్లు ఉండాలి మన ఎనర్జీ అన్నారు. అనేసరికి గబగబా వచ్చేసి వెళ్ళిపోయా. ఏం నేర్చుకున్నారు అక్కడ? ఏం తీసుకున్నారు? నేను ఏం తీసుకున్నారు అంటే అక్కడ ఒక షూటింగ్ పీరియడ్ అండి. సత్య, త్రేత, ద్వాపర, కలియుగాలు అయిపోయిన తర్వాత సంగమయుగం అని 100 సంవత్సరాల డ్రామా. ఈ 100 సంవత్సరాల డ్రామా బ్రహ్మకుమారిస్ నడుపుతున్నారు. వాళ్ళ ద్వారా అక్కడ నడుస్తుంది అనమాట. ఓహో, ఈ ధర్మాలు కూడా అక్కడ, ఆ ధర్మాలకు కూడా అనిపిస్తుంది ఇప్పుడు నాకు, అసలు ధర్మం ఏంటి భగవంతుడికి అని కదా. ముస్లిం ధర్మం, బుద్ధ ధర్మం, సన్యాస ధర్మం, హిందూ ధర్మము. హిందూ ధర్మం ఒకటే ఆది సనాతన దేవీ దేవత ధర్మం, దానిలో మనం ఉండాము అంటారు వాళ్ళు. అక్కడ చెప్పటం అంతా ఉన్నది మనమే అంటాం. మనం ఆ రెండింటి పరంపర నుంచి ఇక్కడికి వచ్చామంటారు మనం, అంతే కదా. అదే అక్కడ అదే అనమాట. కానీ మంచి ప్యూరిటీ ఉన్నప్పుడు యూనిటీగా ఉంటారండి. ఆ యూనిటీ మన దగ్గర లేదు అనిపించేది. కొత్తలో చాలా ఇబ్బంది పడ్డా. 1 year దీనిలో ఉండటానికి నేను చాలా ఇబ్బంది పడ్డా. ఏంటి ఎందరో ఇప్పుడు మిమ్మల్ని రామ్ గారు అంటే రామ్ గారుగానే చూడాలి. రామ్ గారు అలా ఇలా అని అవతలకి వెళ్ళి చెప్పద్దు. రైట్ మేడం, ప్యూరిటీతో యూనిటీ వస్తుంది అన్నారు కదా. ఏంటి ఆ ప్యూరిటీ ఎట్లా వస్తుంది? మనం సాధన అద్భుతంగా చేస్తున్నాం కదా, అసలు మన దగ్గర ఉన్నంత సాధన ఎక్కడ లేదు కదా, మరి ఎందుకు ప్యూరిటీ మిస్ అవుతుంది? మరి ఆ ప్యూరిటీ మిస్ అవుతుంది అంటే ఇప్పుడు 4 కర్రీస్ వండుకున్నామండి మనం, 4 స్వీట్లో చేసుకున్నాము. దానిలో ఒకటైనా వదిలేస్తారు, అది ఇష్టం లేక. ఎవరి 4 ఎవరికి ఏది ఇష్టమో అది తీసుకుంటారు. అలాగే ఇక్కడ తీసుకోవటం జరుగుతుందేమో, మనం ఎవరిని కామెంట్ చేయకూడదు అనిపించింది. ఫస్ట్లో 1 year నేను చాలా కామెంట్ చేశాను. నిర్మలా మేడంతో కత్తాళ్ళు వెళ్ళేవాళ్ళం ఎప్పుడు, వాణి మేడం, నిర్మలా మేడం, నేను వెళ్తా అంటే ఫస్ట్లో నాకు అనిపించేది వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్తే నాకు ఇష్టం ఉండేది కాదు. వాళ్ళ గురించి ఎందుకు చెప్పుకోవటం అని అక్కడ కత్తాళ్ళలో కూడా అందరు చెప్తూ ఉంటే మీకు నాకు నచ్చేది కాదు, చాలా మాట్లాడకూడదు కదా అని. అట్లా అక్కడ అలా చిన్న పెద్ద లేకుండా ఎవరిని కామెంట్ చేయకుండా ఉంటారండి. ఇప్పుడు మౌంట్ ఆబులో 1000 మంది ఉంటారు, కానీ అందరూ కూడా చిన్న పెద్ద లేకుండా ఎంత ప్రేమతో ఉంటారు. అసలు లోపల కూడా ఉండదు ఏమి, బయట లోపల ఎలా ఉన్నారో బయట అలాగే ఉంటారు. అది నాకు అప్పుడు అనిపించింది ప్యూరిటీ అంటే అది.
అది యూనిటీగా ఉండటానికి కారణం అది అనిపించింది మరి నాకు. వండర్ఫుల్ పాయింట్ చెప్పారు మీరు. యూనిటీ ఉండాలి అంటే ప్యూరిటీ ఉండాలి. నాకు అది యూనిటీ ఉంది అంటే ప్యూరిటీ ఉంది. ప్యూరిటీ ఉంటే యూనిటీ ఆటోమేటిక్గా వస్తుంది. అది నాకు నచ్చింది. వా, మనం ప్యూరిఫై అవ్వాలి ఎప్పటికు. అవుతా ప్యూరిఫైడ్ గానే ఉన్నాము, అది దాని ఇంకా అనుసంధానం అవ్వాలి. ఎప్పుడన్నా కొద్దిగా వస్తా ఉంటుంది. అంటే మనకంటే అక్కడ ఏంటంటే కండిషన్డ్ కదా మేడం, ఇక్కడ ఏ కండిషన్స్ లేవు. లేవు, స్వేచ్ఛ, అది సార్ ఇచ్చింది ఏంటి అంటే ఫ్రీడమ్ ఇచ్చేసారు మనకి. నచ్చినట్టు ఉండమన్నారు. అక్కడ ఒక నియమాలు పెట్టారు, అన్ని నియమాలే. నియమ నిబంధనలు లేకుండా ఉమ్. సత్యంతో జీవించమన్నారు. అదొకటి ఒక అల్టిమేట్ విషయం చెప్పారు. సత్యంతో ధర్మంతో జీవించు, అవే నిబంధనలు. సత్యం అనేది కూడా సార్ నోటి నుంచి నాకు చాలా నచ్చింది. పిఎంసి ఓపెన్ అయింది, వచ్చాము. వచ్చిన తర్వాత ఎలా ఉంది మేడం అన్నారు. ప్రతి క్షణం సత్య దర్శనం అన్నారు. ఆ విషయం నాకు గుండెల్లో ఆ రోజు కదా ఉండిపోయింది సార్. చాలా బాగుంది సార్ అది అన్న. ఓ అబ్బో అన్నారు. అలా నిజంగా అది ప్రతి క్షణం సత్య దర్శనం అనేది మామూలు విషయం అండి. అద్భుతం. పిఎంసికి అంతేగా, పిఎంసికి పునాదండి అది. చాలా అల్టిమేట్. అసలు అది చెప్తుంటే ఆ, ఇప్పుడు అప్పుడు ప్రతి క్షణం సత్య దర్శనం అని చెప్పాము. ఉమ్. ఇప్పుడు పత్రిజీ ప్రతిరూపం అని చెప్తుంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. అవన్నీ వింటా అంటే అనిపిస్తుంది. ఉమ్, ఇవన్నీ మనం కాదు అందయి, ఆయన పెట్టుకున్నది. ఉమ్, ఆ రోజు ఆయనే మాట్లాడారు ఇక్కడ. ఉమ్, ప్రతి క్షణం సత్య దర్శనం అనేది అది నాకు బలా అనిపించింది. ఏమి అడిగితే ఏం చెప్పాలో తెలియక నాకు మనసులో అది ఉంది కదా, అది చెప్పేశారు. రైట్. నిజంగా అది మామూలు ఇది పిఎంసికి పునాదండి ఉమ్, అనిపించింది ఆ రోజు. ఓకే. ఇప్పుడు మీరు అక్కడ శాకాహార ర్యాలీలు చేస్తూ పిఎంసిలో ఒక మీరు ట్రస్టీగా ఉండి సేవలు అందిస్తున్నారు కదా. సో ఇంకా ఇప్పుడు ఇటువైపు అయినా అందరమైనా పిఎంసి ద్వారానైనా మీరు ఒక పిరమిడ్ మాస్టర్ చెప్పండి. ప్రతి పిరమిడ్ మాస్టర్ పాత్ర ఏంటి, ఇప్పుడు ఎలా ఉండాలి, ఏం చేయాలి? పాత్ర ఏమిటి అంటే ప్రతి పిరమిడ్ మాస్టర్ సార్ ఏదైతే పత్రి సార్ ఏది చెప్పారో అది చేయటమేనండి. ఇప్పుడు నాకెంతో అన్ని దగ్గర కలెక్ట్ చేయటం ఇలాంటివి ఇష్టం. డబ్బులు నాకు అలాగే అందరూ ఫ్రెండ్షిప్ ఉంది, ఎంతో కొంత నేను అలా కలెక్ట్ చేసేదాన్ని. సార్ మొన్న అందరికీ ల్యాండ్ గురించి ధ్యాన మహాయజ్ఞం గురించి చెప్పేటప్పుడు ల్యాండ్ గురించి చెప్పే రోజు ఒక రోజు చెప్పారు సార్. తెల్లవారుజామున నాకు 3:15 గంటల లేసి అలవాటు. లేచి కూర్చొని చేస్తా అంటే నేనేం చేశాను, నేను చేసిన పని నిన్ను చేయమన్నా. బుక్కులు పట్టుకునేను అందరినీ డబ్బులు అడగమన్నాను నిన్ను అన్నారు. ఇంకా నేను ఆ రోజు నుంచి సార్ చెప్పారని ఊరికి ధ్యాన మహాయజ్ఞం ఉంది తిరుపతిలో, అన్న ప్రసాదానికి మన వంతు మనం చేస్తే బాగుంటుంది అని. అంతకుముందు కొంచెం డిమాండ్గా ఏంటి అక్క 1000 రూపాయలు ఏంటి, 1000 రూపాయలు మనం ఎన్ని ఖర్చు పెట్టుకుంటున్నాం, చీర కొనుక్కుందాం వదిలేద్దాము అని చెప్పి మా బ్రహ్మకుమారిస్ని అలా అనేదాన్ని. కానీ ఆ రోజు నుంచి నేను ఆయన చెప్పారు, నేను ఈ రోజు నుంచి ఎవరిని పైసా అడగను. రైట్. ప్రచారం చేసుకుంటూ ఉంది అని చెప్పుకుంటూ వెళ్తాం. ఉంది అని చెప్పాను. వండర్ఫుల్ మేడం. ఫైనల్గా మనకు కడతాల్ కైలాసపురిలో జరిగే కార్యక్రమం గురించి ఫైనల్గా మీ మెసేజ్, ఆ కార్యక్రమం గురించి చెప్పండి. నా మెసేజ్ అంటే ఇప్పుడు ఇది జరగబోయేది ఏంటి అంటే ఈ 3 రోజులు మామూలు కాదు, ఈ 3 days. ఎందుకు అంటే మనకి స్మృతి స్వర్ణోత్సవం అంటేనే అందరూ వస్తారు అనే ఆ ఎనర్జీకి కనెక్ట్ అవుతారని మనం చేసుకుంటున్నాం కదా. కానీ అలా కాదు. ఎందుకు అంటే అది ప్రపంచ శాంతి కోసం కూడా ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే ఎక్కువ మంది కూర్చొని మనం మెడిటేషన్ చేసామో, ధ్యానం చేసినప్పుడు అది ప్రపంచంలోకి ఆ ఎనర్జీ అంతా వెళ్తుందని నేనైతే 100% నేనైతే అయిపోయా 12లోనే. ఓకే. నాకు 12లోనే అలా అనిపించింది. ప్రతిసారి ఎక్కడ చేసినా నేను అదే అనుకుంటా, ఇది ప్రపంచ శాంతి కోసమే. ప్రపంచంలో జరిగే ఎన్నో అరాచకాలు జరుగుతాయి, యుద్ధాలు జరుగుతాయి, ఇవన్నీ ఆగటం అనేది దీనివల్లే. అందుకే ఆ మహానుభావుడు ఇది పెట్టాడు మనకి ఈ 3 రోజులు. మనం కాదండి పెట్టింది, పిఎస్ఎస్ఎంలో ట్రస్టీలు ఎంతమంది ఉన్నారు, కానీ ఆయన ద్వారా వచ్చింది ఇది. రైట్. మనం కాదు. వండర్ఫుల్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీ అనుభవాలతో పాటు స్మృతి స్మరణోత్సవం గురించి అద్భుతంగా చెప్పినందుకు థ్యాంక్ యూ. మీకే చాలా చాలా థ్యాంక్స్. ఇక్కడ కూర్చున్న ఈ పిఎంసీలో కూర్చున్న ప్రతి
వ్యక్తికి కూడా మనం ఎంత ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే, అంతవరకు Yes. చేస్తున్నారు. Yes. అలాగే మనందరం కూడా మన మన మహా జగద్గురువు ఆయనకు కూడా మనందరి తరఫున కోట్ల ధన్యవాదాలు తెలుపుకుందాం. ఎస్ మేడం, థ్యాంక్ యూ. ఇది మిత్రులారా విన్నాం కదా, ఈ నెల జూలై 23, 24, 25 3 రోజులు 23న ఉదయం 5 గంటల నుండి 25 సాయంకాలం రాత్రి 8 వరకు కంటిన్యూస్గా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. 3 రోజులు మనం అక్కడ పత్రిజీ శక్తిస్థల్, మహేశ్వర మహాపిరమిడ్ ప్రాంగణం, పత్రిజీ నిర్వాణ మందిరం, ప్రకృతి అండ్ ఆదిశంకరాచార్యుల వారు, జగద్గురు ఆదిశంకరాచార్య వారు నడయాడిన అలాంటి ఆ ప్రదేశం దగ్గర మనం ఆ 3 రోజులు ధ్యాన సాధన చేయటం అనేది ఎంతో ఎంతో ముఖ్యం మిత్రులారా. ప్రతి పిరమిడ్ మాస్టర్ మనకు తెలిసిన అందరితో ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరికి ఇదే ఆహ్వానం మిత్రులారా. ఈ నెల 23, 24, 25 తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కుటుంబాలతో పాటు మీకు తెలిసిన వారందరితో పాటు, ఎందుకంటే అక్కడ ఎందుకు సాధన చేయాలి, బ్రహ్మర్షి పత్రిజీ పౌర్ణమి ధ్యానాన్ని మనకు పరిచయం చేశారు. పౌర్ణమికి ముందు 3 రోజులు, పౌర్ణమి రోజు, పౌర్ణమి తర్వాత 7 రోజులు ఎంత అద్భుతమో సాధన చేయించారు. ధ్యాన మహాయజ్ఞాల నుండి ఇప్పుడు మనం యాగాలు చేసుకుంటున్నాం. ప్రత్యేక రోజుల్లో ధ్యానం 3 రెట్లు శక్తిదాయకం అని చెప్పారు. ప్రకృతిలో ధ్యానం 3 రెట్లు శక్తిదాయకం అని చెప్పారు. సంగీతంతో ధ్యానం 3 రెట్లు శక్తిదాయకం అని చెప్పారు. మహానుభావుల సమాధుల దగ్గర ధ్యానం 3 రెట్లు శక్తిదాయకం అని చెప్పారు. మరి ఇవన్నీ కలయికతో ఉన్నటువంటి కడతాల్ కైలాసపురి మహేశ్వర మహాపిరమిడ్ శక్తి క్షేత్రం ఉంది, పత్రిజీ శక్తిస్థల్ ఉంది, నిర్వాణ మందిరం ఉంది, పార్వతి పిరమిడ్ ఉంది, ప్రకృతి ఉంది. ఇన్ని ప్రత్యేకతలతో కూడుకున్న ఆ ప్రదేశంలో ధ్యానం ఎంత అద్భుతమో ఒక్కసారి మనందరం అక్కడికి వచ్చి ప్రత్యేకంగా సాధన చేయాలని మేము ఎప్పటి నుంచో సాధన చేస్తున్నాం. ఇది చూస్తున్న ప్రతి ఒక్కరికి ఇదే ఆహ్వానం. కడతాల్ కైలాసపురిలో 23 నుండి 25 వరకు జరిగే పత్రిజీ స్మృతి స్మరణోత్సవం సందర్భంగా అందరూ రావాలని కోరుకుంటూ ఇదే మా ఆహ్వానం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఒక్క నిమిషం, మనకి తిరుపతిలో ప్రపంచ శాంతి కోసం 22 నుంచి 28 వరకు ధ్యాన మహాయజ్ఞం జరుగుతుంది. అక్కడ కూడా అందరూ, ఇది ప్రపంచ శాంతి కోసం కాబట్టి అందరూ వచ్చి దాన్ని దిగ్విజయంగా నడపాలని ప్రార్థిస్తున్నాం. వండర్ఫుల్ మేడం, థ్యాంక్ యూ ఆల్.